సూపర్ ఉందన్న సినిమా. జై శ్రీరామ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్. మన హిందూ ధర్మాన్ని పాటించిండు అండ్ మన హిందూ ధర్మాన్ని కాపాడిండు. హరిహర వీరమల్లు జై శ్రీరామ్ అన్న. అసలు మూవీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా. ఇది జ్యోతికృష్ణ వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకు ఇంత మంచిగా డైరెక్షన్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేషన్ భయ్య. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేషన్. ఒక ఎంటర్ ఫ్యాన్ చెప్తున్నా అద్దరిపోయింది అన్న. సూపర్ మూవీ. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ యాక్షన్ అంతా బాగుంది. అంటే చాలా ఎక్సైటింగ్. నేను మంచి పెద్ద ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ కి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది బట్ గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే సెకండ్ హాఫ్ ఇది జరగాలి అనుకుంటే ఇది జరగలేదు. ఒక పర్పస్ కోసం ఆయన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతారు. అది అవ్వకుండా వేరేదేదో చూపించారు. బట్ స్టిల్ పార్ట్ టూలో కావాల్సింది పార్ట్ టూ. సూపర్ మూవీలో హైలైట్ ఇంటర్వెల్ సీన్ హైలైట్ ఉంది. సూపర్ హిట్ ఉంది. ప్రతి షాట్ ప్రతి షాట్ క్లైమాక్స్ మాత్రం అదో క్లైమాక్స్ డోంట్ మిస్ ఇట్ అవుట్. ఖచ్చితంగా థియేటర్ చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా అందరూ థియేటర్ రావాల్సిందే. ఖచ్చితంగా థియేటర్ మూవీ. బాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు. మీరందరూ చూడాలి హరిహర వీరమల్లు. సనాతన ధర్మాన్ని ఎవడు చులకనగా చూసినా కానీ వాళ్ళందరికీ సమాధానం హరిహర వీరమల్లు. సూపర్ డూపర్ హిట్. సూపర్ బాగుంది. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఎవడైనా కళ్యాణ్ బాబు తర్వాతే. ఎవడైనా సరే కళ్యాణ్ బాబే మాకు బాబు. బాబులకే బాబు. సూపర్ హిట్. బ్లాక్ బస్టర్ బొమ్మ. బ్లాక్ బస్టర్ కొట్టాం మేడం. బ్లాక్ బస్టర్. మొగాళ్ళైతే నా కొడకల్లారా ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయండి. అన్నా 10 ఏళ్ళ కళ మాది. 10 ఏళ్ళ కళ. ఆయన దేవుడు అన్న. ఆయన మా దేవుడు. అసలు జీరో ఎక్స్పెక్టేషన్ వచ్చానా. అద్దరిపోయిన సినిమా. అసలు అదే పాత కాలం సినిమాల్లో ఉంటాయి కదా అసలు లేనే లేదు. సీన్లు అన్న ప్రతి సీన్ హైలైట్. ప్రతి షాట్ అక్కడక్కడ గ్రాఫిక్స్ చిన్న తేడా అంతేగాని అద్దరిపోయిందన్న. అదే ఈ సినిమా కోసం అద్దరిపోయిందన్న. అసలు అడగక్కర్లేదు. మామూలుగా లేదన్న సినిమా. అసలు మామూలు ఏది అసలు ట్రోల్ ఎవరు చేశాడు నేను చూడలేదన్న. అసలు సినిమా గురించి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. బాబు ఓజీ గురించి వెయిటింగ్ కానీ అన్న. నెక్స్ట్ లెవెల్ వేరు. సినిమా తర్వాత వేరు. ఇది చాలు. హరిహర వీరమల్లు చాలు. ఇది చాలు మాకు. సోషల్ మీడియాలో పిల్లలందరూ రికార్డులు 100 కోట్ల షేర్ అంటారు కదా. 2 రోజులు ఆగమనండి మన రికార్డులు అన్ని లేచిపోతాయి. 2 రోజులు 1000 కోట్లు 200,000 కోట్లు అవన్నీ కాదన్నా. కళ్యాణ్ బాబు అభిమానం ఏందన్నా. 1000-2000 కోట్లతో సరిపోయేది కాదది. కళ్యాణ్ మీద అభిమానం ఏందన్నా. కళ్యాణ్ బాబు మీద అభిమానం మాకు. ఆ 1000-2000 కోట్లతో కొట్టేది కాదు. సినిమా అయితే సూపర్ అందన్నా. సెకండ్ హాఫ్ లో ధర్మం గురించి ఉన్న డైలాగులు కూడా బాగున్నాయి. 100 కోట్ల షేర్ లేదని పిల్లలందరూ ఆడుకుంటారు కదా. చిన్న పిల్లలందరూ సోషల్ మీడియాలో ఆడుకునే వాళ్ళకి చెప్తున్నా 2 రోజులు ఆగండి. కళ్యాణ్ బాబు గారు మీరు చెప్పిర్రు
రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయండి అని. ఆసారి మిస్ అయింది, ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది. సినిమా అంతే, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుందన్న, బట్ సెకండ్ హాఫ్ లో ధర్మం మీద చెప్పిన డైలాగ్స్ అవన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ది ఆసమ్ మూవీ. ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్ గా గ్లామర్ గా చూడాలంటే గబ్బర్ సింగ్ నెక్స్ట్ అంతకన్నా తోపు సినిమా హరిహర బాబు. ఆసమ్ బ్రో, ప్రామిస్ అబద్ధం కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ది బెస్ట్ మూవీ. వీరమ్మల మాట వినాలి అంతే, వినకపోతే 11 బాగుంది. పబ్లిక్ డాట్ సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన డబ్బుల కోసం చేసే మనిషి కాదు, జనం కోసం చేసేవాడు ఒక్కడే ఉన్నాడంటే హీరో. అంటే మెసేజ్ అంతా మంచిగా ఉంది, ఏమీ ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. విఎఫ్ఎక్స్ అండి బాగుంది. ఫుల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అలాంటి ఇండియా మొత్తానికి ఫ్యాన్స్ ఫుల్ మీల్. అది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్ గా చూడటం ఫస్ట్ టైం మేము థియేటర్ లో. అది ఇండస్ట్రీ హిట్ అనుకోవచ్చా? ఇంకా ఎక్కువ అనుకోవాలి. ట్రోల్ అయితే ట్రాష్ అని నమ్మటానికి లేదు. అన్వేషణ ఒక వ్యక్తి చేశాడు మార్నింగ్, వాడిదంతా ట్రాష్. వాడి సినిమా చూడలే ఏం లేదు, చెప్పాడు పబ్లిసిటీ కోసం చెప్పి వాడి మాటలు విని చాలా మంది ఇదయ్యారు. మార్నింగ్ అట్టర్ ఫ్లాప్ అని సినిమా చూస్తాడని చెప్పిండన్న. దానిలో సౌత్ ఆఫ్రికాలో మేము పొద్దున్నే చూసేసాం, బాలయ్య బాబు ఉన్నాడు ఇలా సూపర్ అని చెప్పిండు. మేము కూడా చూసినాం అది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మేము కూడా అనుకున్నాం, బట్ అది కాలేదు అన్న. అయ్యో 1000 కోట్లు కొడుతుందా 100 అవన్నీ మాటలు వేస్ట్ అన్న. 5 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నాం, ఆకలి తీసేసిండు అన్న. అది 1000 కోట్ల 100 కోట్ల అది వేరే విషయం అన్న. అది అర్థమైందా? మేకలను తినే పులుల్ని చూసుంటారు, పులుల్ని ఆటాడే బొబ్బిలి మావాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ పడ్డాయి, చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం పడుకోబెట్టాడు అనిపించింది. నచ్చలేదని కాదు, మొత్తం 1 man షో చేశాడు. మొత్తం ఆయన భుజాల పైన మోసాడు. మొత్తం ఒక స్టోరీ వైజ్ గా కొంచెం కంటెంట్ లేదనిపించింది సెకండ్ హాఫ్ వరకు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఫ్యాన్స్ కావాల్సిన ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు. సెకండ్ హాఫ్ కొంచెం ఆడిట్ అయిందంటే. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అది బాగా వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ సీన్స్ కొంచెం అంత బాగాలేదు. కాకపోతే ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ హాఫ్ గురించి హిట్ అయిపోతుంది ఈజీగా. డెఫినెట్ గా మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీల్స్ పెట్టడానికి. కాకపోతే ఓవరాల్ గా మూవ్ చేసేటప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది. ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ కి అయితే 100% మీల్స్ పెట్టాడు. ఫ్యాన్స్ కి 100% ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ, ఆడియన్స్ కాదు, ఫ్యాన్స్ కి అయితే 100% మీల్ పెట్టాడు. ఆడియన్స్ అనేది ఇంక రేపు తెలుస్తుంది. ఇప్పటికైతే 100% మీల్స్ అయితే మాకు పెట్టాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాండరీగా వచ్చింది, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం తేడా అటేట్గా వచ్చింది అంతే. ఫ్యాన్ స్టఫ్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. కానీ ఫస్ట్ హాఫ్లో ఆయన గురించి మాత్రం సినిమా మాత్రం ఆయన ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్ సీన్స్. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం 5 years వెయిట్ చేశారు కదా, ఆ ఆకలి తీర్చింది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ లైట్. బట్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఆ కాన్సెప్ట్ బాగుంది, బట్ ఇట్ వాజ్ నాట్ కనెక్టెడ్.